లీజులు కావచ్చు. వెంకటయ్య గౌడ్ పైన కొన్ని ఆరోపణలు ఉండే దానివల్ల ఆయన పక్కన పెట్టి మీకు ఇస్తానంటున్నారు. దాని విషయం చెప్పేయండి సార్. దాని విషయం సార్ కంపల్సరీగా అందరికీ పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కరించుకుంటూ, పలమనేరు నియోజకవర్గంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జిల్లాలో పెద్ద ఆయన నిర్ణయమే ఫైనల్ నిర్ణయంగా భావిస్తాను. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి పలమనేరు నియోజకవర్గమే కాదు, యావత్ చిత్తూరు జిల్లా 65 మండలాల్లో కూడా పనిచేసేదానికి కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. వాస్తవంగా పలమనేరు బీఫార్మ్ అనడం వాస్తవం అయినప్పటికీ అధిష్టానం నిర్ణయమే నా నిర్ణయంగా భావించి కట్టుబడి ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను. అధిష్టానం పోటీ చేయమంటే చేస్తాను, లేదా ఏ వ్యక్తిని నియమించినా అతను సహకరించి గెలుపు కృషి చేస్తాను. ఇప్పుడు మీరు అడిగినారు కదా సార్, మీకు ఇప్పుడు అడిగింది వాస్తవం. ఇప్పుడు ఒక పార్లమెంట్లో కానీ ఒక అసెంబ్లీలో కానీ పదుల సంఖ్యలో అభ్యర్థులు అడుగుతూ ఉంటారు. అడిగిన అందరికీ న్యాయం చేయలేం కదా, ఏ ఒక్కరికే ఇస్తారు. ఇచ్చినటువంటి వ్యక్తికి పార్టీ నుండి మనము వెనుక నుండి పార్టీని నడిపిస్తూ కష్టపడి గెలిపించాలనేదే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. స్థానికులు అక్కడ అనుభవం కూడా ఎక్కువ ఉంది, మీకు అన్ని రకాలుగా అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ స్థాయిలో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని నియమించే దానికి అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈరోజు అన్ని సర్వేలు కూడా రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేయించారు. గెలుపు ఎవరిది అనేది ముఖ్యమంత్రి గారికి జిల్లా పెద్ద అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్పష్టంగా తెలుసు. ఆ గెలుపు గుర్రాన్నే వాళ్ళు ఎన్నుకుంటారు. ఆ గెలుపు గుర్రం ఎవరైనప్పటికీ ఆ గెలుపు గుర్రానికి నేను పనిచేస్తానని కూడా. ఆ గెలుపు గుర్రం మీరే కావచ్చా సార్? అది భగవంతుని ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులు, పెద్దిరెడ్డి ఆశీస్సులు కావాలి. ఇప్పుడు కూడా మీకు చైర్మన్గా ఇంకా 2.5 సంవత్సరం పదవి ఉంటుంది. దీనిపైన ఎక్కువ మొగ్గు చూపిస్తారా మీరు? అది కావాలంట సార్, అసెంబ్లీ కావాలంటారా? నేనైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుల్ని కంటిన్యూ చేయమని చెప్పి గతంలో చెప్పాం సంవత్సరం. అప్పుడు అన్ని బహిరంగ సభల్లో కూడా వెంకటయ్య గౌడ్ గారిని కంటిన్యూ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పత్రికల్లో, కొన్ని న్యూస్ ఛానల్స్లో ఈ కాన్స్టిట్యున్సీకి ఆయన తప్పితే ఎవరు దిక్కులేరు అని అధిష్టానం పైన వ్యతిరేకమైన వార్తలు వచ్చినప్పుడు నేను రియాక్ట్ కావాల్సి వచ్చింది. రియాక్ట్ అయ్యి ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీలో నాతో పాటు 100 మంది అభ్యర్థులు రెడీగా ఉన్నారు పోటీ చేయడానికి. ఎవరినిచ్చినా ఈ కాన్స్టిట్యున్సీలో గెలుస్తామని చెప్పింది వాస్తవం. ఆ మాటకు కట్టుబడి కూడా ఉన్నాను. ఆ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు అందరితో కూడా చర్చించి సీఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన అన్ని విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో సీఎం గారు, మిథున్ రెడ్డి గారు, నేను కూర్చొని దాదాపు 23 నిమిషాలు చర్చించడం జరిగింది. ఆ పైన ముఖ్యమంత్రి గారు కానీ లేదా జిల్లాలో పెద్ద ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను. జిల్లాలో నాకు ఇచ్చినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి నేను సుష్టంగా అనుభవిస్తున్నాను. ప్రజలకు సేవ చేస్తున్నాను, ప్రజలతో మమైకమవుతున్నాను. 66 మండలాల్లో కూడా నా అవసరం ఉందనుకొని వాళ్ళు భావిస్తే 65 మండలాల్లో కూడా కృషి చేసి పార్టీ గెలుపు ప్రయత్నం చేస్తాను.